హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ఎం రివ్యూ తెలుగు ఛానల్. ఈరోజు మీకు లాస్ట్ వీడియో చెప్పిన మాట ప్రకారంగా పాసివ్ మీద ఒక ఫుల్ వీడియో అయితే చేసి మన ఛానల్లో పెడతామని చెప్పడం జరిగింది. మరి ఏదైతే పాసివ్ అని చెప్పి ఒక ఏఐ టూల్స్ సేలింగ్ చేసే కంపెనీగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ తోటి ఇంటర్నెట్ మార్కెటింగ్లో ఒక విప్లవాన్ని తీసుకొస్తాము అని చెప్పి 2018 నుంచి ఇప్పటికీ కూడా మార్కెట్లో ఒక కంపెనీగా వచ్చి ఉంటూ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఇండియన్ గవర్నమెంట్లో రిజిస్టర్ అయ్యి ఒక లీగల్ కంపెనీ అని చెప్పి ఒక 10,000 రూపాయలు డాలర్ల రూపంలో కట్టించుకొని అందరికీ కూడా ఒక భాగస్వాములుగా ఈ కంపెనీలో చేర్పించుకొని ఏవైతే టూల్స్ కావచ్చు, వీళ్ళ ఇంటర్నెట్ సేలింగ్ సర్వీసెస్ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, వీటి ద్వారా లాభాలు సృష్టించి జనాలకు దాంట్లో ఒక ఫౌండర్ మెంబర్షిప్ ఇస్తాము అని చెప్పి వచ్చినటువంటి పాసివ్ దీని జీవిత చరిత్ర అనేది ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోబోతా ఉన్నాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసిన తరువాత మీకు మంచిగా అనిపిస్తే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఆ తర్వాత ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఉండొచ్చు. కామెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి ఆచితూచి పద్ధతిగా కామెంట్ చేయండి. ఇక్కడ సబ్జెక్ట్ అనేది మీకు తెలియచేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ మీరు ఆల్రెడీ తెలుసుంటే మంచిది, ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. తెలుసున్న తరువాత కూడా మీకు మీరుగా నిజాయితీగా ఆ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోలేని స్థాయి మీ దగ్గర లేనప్పుడు ఈ వీడియోని స్కిప్ చేసి పక్కకు తప్పుకోండి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలా మంది ఈ పాసివ్ అనే కంపెనీ మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు. ముఖ్యంగా 50% పైగా ఈ కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి జాయిన్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇటువంటి కంపెనీలలో జాయిన్ అయిన తర్వాత ఒక రకమైన ఆశలు, డబ్బులు సంపాదించే అవకాశం వచ్చింది అని వాటిని ఏదో పెద్ద స్థాయికి తీసుకెళ్లే విధంగా ఉంటాయని చెప్పేసేసి నమ్మటం, ఆ తర్వాత ఏదో ఒకటి జరగాలని తప్పులు జరగడం, ఆ తర్వాత ఆ డబ్బులు వృధాగా పోవడం, తర్వాత ఏదైనా ఒక మంచి కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీ కూడా ఈ కంపెనీ లాంటిదే అని ఒక చెడు ముద్ర అనేది పడుతూ ఉండడం వల్ల సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక మంచి అవకాశంగా వినియోగించుకోవాల్సిన అవకాశాన్ని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లు నెగిటివ్ తోటి ఇటువంటి బిజినెస్ను తీసుకొచ్చి జనాల మైండ్ సెట్ తోటి ఆటలాడుకుంటూ వాళ్ళ డబ్బుల్ని వృధాగా నీళ్ళలాగా పోయేలాగా చేస్తూ వాళ్ళలో ఆశల్ని పెంచి నాన్ వర్కింగ్ అనే ఒక చెడు అలవాటుని చేస్తున్నటువంటి కంపెనీల మీద అవగాహన కల్పించడం కోసం ఈ ఎంఎల్ఎం రివ్యూ తెలుగు ఛానల్ ద్వారా కొన్ని వీడియోస్ అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు మన టాపిక్ పాసివ్ జీవిత చరిత్ర. దయచేసి వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాతనే పద్ధతిగా కామెంట్లు పెట్టండి. అండ్ ఈ వీడియో అవసరమైతే ఒక వీడియోని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఎవరైనా అడ్డగోలుగా కామెంట్ చేసినా, లేకపోతే ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైనా మళ్ళీ ఇంకో వీడియో ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. సో ముందుగా చూసుకున్నట్లయితే పాసివ్ 2018లో స్టార్ట్ అయ్యింది అని మనకు చెప్తూ ఉంటారు. సో మనం గమనించినట్లయితే ఈ పాసివ్ నా దాకా 2020లో రావడం జరిగింది. సో అప్పుడు వచ్చినప్పుడు $97 సంథింగ్ ఏదో వీళ్ళు చార్జ్ తీసుకుంటా ఉన్నారు జాయినింగ్ కోసం. ఒక 3 మ్యాట్రిక్స్ ఆటో పూల్ సిస్టమ్ ప్లాన్ తోటి వీళ్ళు రావడం జరిగింది. సో ఈ పాసివ్ స్టార్ట్ అయినప్పుడు నాకు అప్పుడే స్టార్టింగ్లో ఒక ఛానల్ ఉండేది. సో నేను తెలుగు, హిందీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా మాట్లాడేవాడిని. అండ్ నా ప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం నా మాట విధానం సరిగా ఉండడంతో ఒక జులపాల జుట్టోడు ఉన్నాడు, పేర్లు ఎవ్వరి కూడా నేను వీడియోలో మెన్షన్ చేయటం లేదు. సో అప్పుడు వాళ్ళ వీడియోలు ట్రెండింగ్లో ఉండేవి హిందీలో.
సో వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత నాకు ఫ్రీగా ఐడి ఇస్తామని చెప్పి ఆ తర్వాత ప్రమోట్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో నేనైతే బేసికల్గా ఈ ఏఐ టూల్స్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, వాటి వేటి మీద కూడా ఆలోచన చేయలేదు. జస్ట్ అప్పుడు మనకు మార్కెట్లో ఆటో పూల్కి సంబంధించిన కంపెనీలు ప్లాన్లు ట్రెండింగ్ లో ఉన్నాయి. పెరల్ వైన్ అని చెప్పి. తర్వాత మనకు లాక్డౌన్ రావడము, ఆ తర్వాత ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ ద్వారా ఆన్లైన్ వర్క్స్ ద్వారా డబ్బులు సంపాదించాలి అన్న కాన్సెప్ట్ పెరిగిపోయినప్పుడు వీళ్ళు కొంచెం హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో నాకు ఆ ప్లాన్ వచ్చినప్పుడు నేను కూడా చేద్దామని అనుకున్నాను. కానీ తర్వాత జాయిన్ అయ్యే ముందు తెలిసిన విషయం ఏంటంటే ఆ డబ్బులు ఏవైతే వాళ్ళు 3 మ్యాట్రిక్స్ ఇచ్చారో ఆ డబ్బులు మనకు వెంటనే రావు. కంపెనీ ఏదో లాంచింగ్ అని చెప్పి, డిజిటల్ టూల్స్ అని చెప్పి, మార్కెటింగ్ అని చెప్పి, సో దానికి ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ టైం పడుతుంది అన్నట్టు చెప్పాడు. మనకు మాక్సిమం 2020లోనే కంపెనీ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే ఏఐ టూల్స్ మెయిన్ గా అయితే వీళ్ళు అప్పుడు 2020లో చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా టూల్స్, ఇంటర్నెట్ టూల్స్ అన్ని కూడా. సో ఈ టూల్స్ అనేది తీసుకొస్తాము, అప్పుడు మనకి ఇన్కమ్ వస్తుందని చెప్పారు. అంటే ఇప్పుడు మనం 10,000 కట్టాలి. ఈ రోజు కట్టిన తర్వాత వీడు ఆ డబ్బులు తీసుకొని వాడి కంపెనీని పెంచి ఒక 1 ఇయర్ తర్వాత దాన్ని లాంచ్ చేసి అప్పుడు మనకు లాభాలు ఇస్తాడు అని చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే కొంచెము వాళ్ళ కాన్సెప్ట్ లో ఆ డబ్బుల విధానం, ఆటోపోల్ విధానం నేను చూసింది ఒక మార్కెటింగ్ చేసేటప్పుడు ఆ మూమెంట్ లో ప్లాన్ పరంగా నచ్చింది. ఆ 3 మ్యాట్రిక్స్ ప్లాన్ అనేది ఒక నాన్ వర్కింగ్ కేటగిరీ, రిస్క్ లేకుండా కొంచెం పర్వాలేదు అనిపించింది. కానీ ఎప్పుడైతే ఈ ఏఐ టూల్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళ ఇంటర్నెట్ టూల్స్ కావచ్చు, టూల్స్ అంటే అసలు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే ఏవైతే ఫ్లిప్కార్ట్ ఉందో, అమెజాన్ ఉందో, ఫేస్బుక్ ఉందో, ఇన్స్టాగ్రామ్ ఉందో, ఫేస్బుక్ ఉందో, గూగుల్ ఉందో, యూట్యూబ్ ఉందో, జూమ్ ఉందో, ఇలా వీళ్ళే అన్ని కేటగిరీస్ లో వీళ్ళ సొంతంగా సాఫ్ట్వేర్లు తయారు చేసి దాన్ని ఒక బిలియన్ మార్కెట్లోకి తీసుకొస్తాము అని చెప్పేసేసి అప్పుడు వీళ్ళు దిగారనమాట. సో ఆ టైంలోనే వీళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే అప్పుడు నాకున్న ఆలోచన ప్రకారం, నాకున్న కొద్దిపాటి అవగాహనలో ఆల్రెడీ మార్కెట్లో అన్ని ట్రెండింగ్ లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఏ ఫోన్ లో కూడా గూగుల్ లేకుండా అసలు ఫోన్ నడవదు, కష్టం మనకు తెలిసినంత వరకు. ఈ రోజు మనం గమనిస్తే ఎనీ ఫోన్ గూగుల్ లేకుండా అసలు ఫోన్ లేదు. గూగుల్ క్రోమ్ కావాలన్నా మనకు ఫోన్ కావాలి, బ్రౌజర్ చేయాలన్నా ఫోన్ కావాలి. మరి ఇవన్నీ కూడా ఆ గూగుల్లోనే నడుస్తూ ఉంటే ఈ యాన్ లో అప్పుడు మనకు చెప్పింది ఏంటంటే ఈ గూగుల్ని మించిపోయే కంపెనీ మంది అన్నాడు. అక్కడ నాకు కొంచెం బెడిసి కొట్టింది. వాడేదే గూగుల్ టెక్నాలజీ, వాడేది ఆల్రెడీ ఉన్న ఓల్డ్ టెక్నాలజీ, దీన్ని వీడు తీసుకొచ్చి దీంట్లో ఒక రకమైన హైప్ తీసుకొస్తాము అని చెప్పాడు అనమాట. ఇది ఆ టైంలో జరిగిన మాటలు. ఆల్రెడీ ఉన్నదాన్ని కాపీ పేస్ట్ చేస్తే ఎవడు సక్సెస్ అవ్వలేడు. కాకపోతే దాన్ని సరిగ్గా చేస్తే మాత్రం అవుతుంది, విత్ నెట్వర్క్ మార్కెటింగ్ సబ్జెక్ట్ తీసుకుంటే. కానీ అది ఒక నిజాయితీ గల వాడికి మాత్రమే సాధ్యమవుతుంది. సో అదంతా చూసాము, పర్వాలేదు ఇదంతా ఎందుకు అనుకొని నేను అవాయిడ్ చేసేసాను. వద్దు నేను చెయ్యను అని చెప్పేసి. తర్వాత ఆ కంపెనీ సిఇఓ ఎవడైతే ఉన్నాడో యాష్ ముఫారే, ఆడి గురించి కూడా చెప్పడం, వాడు ఒక ఇంటర్నేషనల్ బాగా ప్రాజెక్టులు చేస్తాడు, తర్వాత అటు నుంచి మళ్ళీ నరుక్కుంటూ రావడం మొదలుపెట్టారు. బట్ అప్పుడే మనం గమనిస్తే మీరు కొన్ని వీడియోస్ సెర్చ్ చేయండి, ఓల్డ్ వీడియోస్ యూట్యూబ్ లో చాలా ఉంటాయి. చాలా రకాల ఎలిగేషన్స్ ఉన్నాయి యాష్ ముఫారే అనే వ్యక్తి మీద. వీడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో నెట్వర్క్ బేస్డ్ ప్రాజెక్టులలో చాలా వరకు చాలా రకాల కంపెనీలు, ఆల్మోస్ట్ ఒక 4-5 అనుకుంటా మేబీ, చాలా పెద్ద స్థాయిలో గ్యామ్లింగ్ చేసేసి కంపెనీస్ క్లోజ్ చేసిన వ్యక్తి ఈ యాష్ ముఫారే. ఇది చాలా మందికి తెలియదు. మరి ఇప్పుడు ఆ టైంలో మనం అవాయిడ్ చేసాం. చేసిన తర్వాత అనుకోకుండా లాక్డౌన్ వచ్చింది 2020లో. తర్వాత కొంతకాలం గడిచింది, లాక్డౌన్ అదంతా అయిపోయింది. ఇక ఆ తర్వాత బేసికల్ గా మనం మార్కెటింగ్ చేసే వ్యక్తులు ఎవరైనా సరే ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, ఇది ఆ పొజిషన్ ఆ మూమెంట్ అలాగ ఉందన్నమాట. సరైన అవగాహన ఎవరికి లేదు, ఎందుకంటే మనిషికి డబ్బు సంపాదించే ఒక్కటే ఆ మూమెంట్ లో ఉంది. ఎందుకంటే ఇంట్లో ఉండేవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, ఏదో ఒక రకంగా ఇంటికి డబ్బులు కావాలి కాబట్టి అనాలోచితంగా, అంటే సరైన అవగాహన లేకుండా, సరైన ఫోకస్ లేకుండా, జ్ఞానం లేకుండా ఏ కంపెనీ పడితే ఆ కంపెనీలు చేయడం అనేది ఆ టైంలో బాగా జరిగింది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే అందరూ కూడా తమ లక్కుని ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో టెస్ట్ చేసుకుంటా ఉన్నారు, ఏ కంపెనీ నాకు లైఫ్ ఇస్తుందో,
ఏ కంపెనీలో ముందు జాయిన్ అయితే ఏ కంపెనీ నాకు టాప్ పొజిషన్ ఇస్తే అందులో నేను బాగా సంపాదిస్తాను అన్న ఒక ఉద్దేశంతోనే పోటీ పడి చేసేవాళ్ళు అనమాట. సో ఇలా ఈ ఆటోపుల్ ప్రాజెక్టులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఆ టైంలోనే నేను పెరల్ వైన్ ఇంటర్నేషనల్ మీద ఒక వీడియో చేశాను తెలుగులో. నేను లైవ్ లో వచ్చి చేశాను. అది మార్కెట్ మొత్తం షేక్ అయిపోయింది ఆ రోజు. సో ఈ రోజు మనం చూస్తే పెరల్ వైన్ ఇంటర్నేషనల్ అని చెప్పి ఒక ఆటోపుల్ కంపెనీ ఇప్పుడు లేదు. క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో చేశాను నేను. పెరల్ వైన్ ఇంటర్నేషనల్ వాడు మళ్ళీ 2.0 అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తా ఉంటే ఆ మూమెంట్ లో నేను వీడియో చేశాను. చాలా మందిని ఆపడం కూడా జరిగింది. నేను మార్కెటింగ్ చేసే వ్యక్తిని అయ్యుండి స్వయంగా నేనే ఆ వీడియో చేసి చేయకండి అని చెప్పి కూడా వీడియో చేయడం జరిగింది బహిర్గంగా. తర్వాత ఈ యాన్ ప్యాసివ్ తో పాటు ఇంకొక కంపెనీ కూడా పోటీలో ఉంది అప్పుడు, జా లైఫ్ స్టైల్ అని చెప్పి. జా లైఫ్ స్టైల్ అని చెప్పేసి చాలా మందికి అవగాహన ఉండే ఉంటుంది. జస్ట్ ₹1000 ప్యాకేజ్ అనమాట అది. అదేంటంటే ఒక యాడ్ వెర్షన్ అది. యాడ్ వెర్షన్ అంటే యాడ్స్ అవి చేసే కంపెనీ. దాంట్లో కూడా డబ్బులు వస్తాయని చెప్పారు. అప్పుడు ఆన్ ప్యాసివ్ ఒకటి, జా లైఫ్ ఒకటి, ఇవి రెండు పోటీ మీద ఉన్నాయన్నమాట. ఈ యాన్ ప్యాసివ్ వాడేమో ఏమి చేయొద్దు, జస్ట్ ₹10,000 కడితే చాలు, దాంట్లో ఫౌండర్ మెంబర్షిప్ ఇస్తాము, తర్వాత కంపెనీ లాంచ్ అయిన తర్వాత ప్రాఫిట్లు ఇస్తాము అనేది వీళ్ళ సింపుల్ లాజిక్ అనమాట. జా లైఫ్ స్టైల్ వాడిది వచ్చేసేసేమో ఆ మూమెంట్ లో వాళ్ళది నడిసే వర్క్ ఏంటంటే జస్ట్ వాళ్ళ ఒక లాంచింగ్ యాడ్ ఏజెన్సీకి సంబంధించినది వస్తూ ఉంటుంది. ఇది కూడా ఫారెన్ నుంచి అని చెప్పేసి ఆ తర్వాత అందులో జస్ట్ ₹1000 కడితే చాలు యాడ్లు వస్తాయి. ఆ యాడ్లతోటి లక్షాధికారి అయిపోవచ్చు, కోటీశ్వర్లు అయిపోవచ్చు అని ఏదేదో ఏదేదో జరిగాయి. దాదాపు ఒక 2 సంవత్సరాలు అనుకుంటా ఈ యాన్ ప్యాసివ్ ఈ జా లైఫ్ స్టైల్ పోటీ మీద ఒకరికి మించి ఒకరు ప్రమోషన్లు చేశారు. ఆ తర్వాత ఇంకొక కంపెనీ పెరల్ వైన్ ఇంటర్నేషనల్, ఇది కూడా ఆ టైంలో ఒక ఊపులోకి వచ్చింది అనమాట. కంప్లీట్ ఆటోపుల్ సెక్షన్. సో ఈ 2.0 అనేది ఏంటంటే కంప్లీట్ పబ్లిక్ మైండ్ సెట్ ని బట్టి డిజైన్ చేశారు అది. ఎవరు ముందు అప్గ్రేడ్ అవుతారో వాళ్ళకి ఆటోపుల్ వచ్చేస్తుంది. సో ఒక్కొక్కడు పిచ్చి పెట్టి కొట్టుకున్నట్టుగా లక్షలు రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఆ మూమెంట్ లో. వాస్తవానికి ఆ డబ్బులు ఎవరికి ఎక్కడికి పోయాయో ఎవరికి తెలియదు. తర్వాత ఇంకొకటి క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ ఈఎస్పిఎన్ గ్లోబల్ అని కూడా ఒక కంపెనీ ట్రెండింగ్ లో ఉంది. సో ఆ ఈఎస్పిఎన్ గ్లోబల్ ఒక క్రిప్టో రిలేటెడ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇవి 4 కూడా ఆ మూమెంట్ లో బాగా హైప్ లో ఉన్నాయి. ఒక రకంగా మార్కెట్ మొత్తం ఊపేస్తా ఉన్నాయి. ఆ టైంలో ఫస్ట్ వీడియో మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, హిందీలో కూడా కావచ్చు, ఎవ్వరు చేయలే. నేను డైరెక్ట్ గా ఒక బోర్డు మీద రాసి మరీ తెలుగులో ఒక వీడియో చేయడం జరిగింది. యాన్ పెర్స్యూ మీద, జా లైఫ్ స్టైల్ మీద, పెరల్ వైన్ ఇంటర్నేషనల్ మీద, ఈఎస్పిఎన్ గ్లోబల్ మీద. సో అప్పుడు 2020 ఎండింగ్ మేబీ ఆ టైంలో చేశాను ఆ వీడియో. అయితే ఈ యాన్ ప్యాసివ్ కావచ్చు, ఈ జా లైఫ్ స్టైల్ కావచ్చు, వీళ్ళకి కమ్యూనిటీ అనేది ఉంది. అంటే కస్టమర్స్. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మీరు అందరూ జాయిన్ అయి ఉన్నారో అలా ఆ జా లైఫ్ స్టైల్లో కావచ్చు దీంట్లో బాగా జాయిన్ అయి ఉండే. అయితే ఈ జా లైఫ్ స్టైల్ అనేది ₹1000. మొత్తం ఎక్కువ శాతం కుర్రాళ్ళు ఉన్నారు దాంట్లో, మొత్తం పొలగాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా ఆ వీడియోస్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ విదిన్ 3 to 6 months లో 1 lakhs వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. అయితే ఇక అందరూ ఒకటే పని పెట్టుకున్నారు, మా కంపెనీ జా లైఫ్ స్టైల్, మా కంపెనీలో ఆన్ పాసివ్, వీళ్ళు మా కంపెనీని నెట్టి స్ప్రెడ్ చేస్తా ఉన్నారని చెప్పేసి రిపోర్ట్లు కొట్టించారు. మేబీ ఇప్పుడు కూడా మీకు ఈ వీడియోలు వస్తే మీ అప్లైనర్లు కావచ్చు, వాళ్ళ అప్లైనర్లు కావచ్చు, లేకపోతే మార్కెట్లో ఉండే లీడర్ క్వాలిటీ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, పేరుకే లీడర్లు అనమాట. ఇదే మాట చెప్తారు మీకు, ఈ వీడియోని రిపోర్ట్ కొట్టండి అని. అభిమానంతో రిపోర్ట్ కొట్టడం వేరు, అవగాహన వచ్చి తెలుసుకొని మంచి చెడు అనేది ఆలోచించుకొని రిపోర్ట్ కొట్టడం వేరు. ఎవడో చెప్పాడని రిపోర్ట్ కొడితే పిచ్చోళ్ళం అవుతాం మనం. అవతలోడు చెప్పేది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం, ఎందుకు అలా చెప్తున్నారు, ఏంటి, ఇలా మంచి చెడు అన్ని మనం కూడా తెలుసుకోవాలి. ఒకడు వీడియో చేస్తా ఉన్నాడంటే పిచ్చోడైతే చేయరు కదా. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా మీకు చాలా మంది ఏమంటారు అంటే ఈ వీడియోలలో వాళ్ళు కేవలం డబ్బులు సంపాదించడం కోసం చెప్తా ఉంటారు అంటారు. యూట్యూబ్లలో డబ్బులు ఏమొస్తారా బాబు? యూట్యూబ్లలో నెట్వర్క్ కాన్సెప్ట్లకి సంబంధించి ఈ స్కామ్ వీడియోలు చేస్తే తిప్పి కొడితే 5,000 వ్యూస్, 10,000 వ్యూస్, మహా అంటే 1 lakh వ్యూస్ వచ్చినా కోట్లు ఎవడు దండిగా సంపాదించారు ఇక్కడ. ఇది తెలుసుకోవాలి ఫస్ట్ ఎవడైనా. మీరు గమనించండి, లక్షలలో వ్యూస్ ఉండాలి. ఏదో 1 లక్ష వ్యూస్ తోటి ఆగిపోతే దానికి డబ్బులు పెద్దగా రావు. అండ్ నేను మార్కెటింగ్ పర్సన్, ఒక కంపెనీ చేస్తే ఒక్క రోజులో సంపాదించవచ్చు డబ్బులని కూడా. కాకపోతే ఈ వీడియోల ద్వారా సంపాదించడం కాదు, కాకపోతే మార్కెట్లో ఒక రకమైన విధానం వెళ్తా ఉంది, నాన్ వర్కింగ్ స్ట్రాటజీ. ఏమి చెయ్యొద్దు, డబ్బులు పెడితే చాలు, ఇంట్లోనే కూర్చొని డబ్బులు వస్తాయి. ఇది అలవాటు చేస్తా ఉన్నారు జనాలకి. దీంతో మార్కెట్కి కాదు నష్టం, మనిషికి నష్టం, కంపెనీలకు నష్టం. ఎందుకంటే
ఈ నాన్ వర్కింగ్ మత్తులో పడి ఏమి చేయకుండా డబ్బులు వస్తాయన్న ఒక కాన్సెప్ట్ల మీద ఎగబడి డబ్బులు పెడతా ఉంటారు. ఒక కంపెనీలో రావచ్చు, ఒక కంపెనీలో పోవచ్చు. సో అదంతా ఒక గేమ్ వర్షన్ నడుస్తూ ఉంటుంది. ఒక కంపెనీలో వస్తే హ్యాపీ, అదే డబ్బులు పోతే ఇక ఆ తర్వాత ఒక మంచి కంపెనీ వచ్చినా కూడా ఇది కూడా అదే కంపెనీ అని నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతా ఉంది. సంపాదించే మత్తులో వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక మంచిది. దాన్ని సరిగ్గా వాడుకుంటే చాలా మంది జీవితాలు మార్చవచ్చు. అందుకే అవగాహన కోసం మాత్రమే ఈ వీడియోలు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఆ వీడియోలు చేసినప్పుడు ఈ యాన్ ప్యాసివ్ స్టేజ్ ఏంటంటే 2021లో వీళ్ళు ఎంసీఏలో రిజిస్టర్ అయ్యారు మన ఇండియన్ గవర్నమెంట్లో. అప్పుడు కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి కదా. హైప్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, జనాలు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అంటే యాన్ ప్యాసివ్ ఇంటర్నేషనల్ కంపెనీ కదా, మరి మన ఇండియాలో బిజినెస్ చేయడానికి వీళ్ళకి ఏం పర్మిషన్ ఉన్నాయి, ఇలాంటివి కొన్ని నడుస్తూ ఉంటే అప్పుడు ఒక ఇద్దరు అనుకుంటా మేబీ నార్త్ వాళ్ళ ద్వారా డైరెక్టర్లుగా చేర్చుకొని, తర్వాత ఆ యాష్ ముఫార్ ఒక పేరు కూడా ఉంది దాంట్లో. 2021లో వీళ్ళు ఎంసీఏలో రిజిస్టర్ అయినట్టు గుర్తు నాకు. ఎంసీఏలో రిజిస్టర్ అయ్యారు. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే దాని డేటా వస్తుంది. సో అలా ఈ కంపెనీ మన ఇండియన్ గవర్నమెంట్లో రిజిస్టర్ అయింది. సో రిజిస్టర్ అయిన వెంటనే అప్పుడున్న కొంతమంది కూడా ఇక మనకు ఆ మూమెంట్ ఎలాగంటే, ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ అయితే ఎంసీఏలో, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటాం, ఇక అది ఫుల్ లీగల్ కిందకి మన జనాలు ఆలోచించేవాళ్ళు అనమాట. ఆ సైకాలజీ అక్కడనే అయిపోయింది. ఎంసీఏలో రిజిస్టర్ అయిందంటే చాలు ఇది లీగల్ కంపెనీ. ఇలా ఈ యాన్ ప్యాసివ్ కి విపరీతమైన హైప్ వచ్చేసింది. అలా ఒక్కొక్కరుగా జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. తర్వాత మన వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్, నార్త్ వాళ్ళకి హిందీ లాంగ్వేజ్. ఈ హిందీ లాంగ్వేజ్ లో ఏమైందంటే 2021లోనే కొన్ని పదులలో నెగిటివ్ వీడియోలు అనేది తయారైపోయాయి. చాలా మంది అనుకోవచ్చు నేనే వీడియో చేశానని. లేదు, మనం వీడియో చేసిన తర్వాత ఆటోమేటిక్గా జనాలలో ఒక ఇంపాక్ట్ అనేది పెరిగిపోతుంది. అయితే నార్త్ లో వీడియోలు అనేది ఏకధాటిగా రావడం మొదలయ్యేసరికి ఈ యాన్ ప్యాసివ్ లో ఉన్న వాళ్ళు ఎవరు అనుకో మనకు కూడా తెలియదు. తెలివిగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పల్స్ మంచిగా క్యాచ్ చేశారు. వెంటనే హైదరాబాద్ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఒక ఆఫీస్. ఆ ఆఫీస్ ఏంటనేది కూడా ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే మనోళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది ఒక హైదరాబాద్ ఆఫీస్, ఆల్ ఓవర్ వరల్డ్ నడుస్తున్న ఆఫీస్ ఇక్కడ కూడా ఓపెన్ చేశాడు, ఇంతవరకే. అందులో కొంతమందిని ఎంప్లాయీస్ ని పెట్టారు. ఇలాంటి ఒక థాట్ తోటి ఇంకా హైప్ అయిపోయింది మన దగ్గర. ఈ రకంగా తెలుగు రాష్ట్రాల్లో పిచ్చగా వైరల్ అయిపోయింది అనమాట ఈ యాన్ ప్యాసివ్ అనేది. అదే మూమెంట్ లో చాలా లైఫ్ స్టైల్ అనేది కూడా ఇదే రేంజ్ లో హైప్ అవుతా ఉంది. సో మనం వీడియోలు చేయడం ఆ తర్వాత మీరు గమనిస్తే ఇప్పుడు నేను చెప్పిన 4 వాటిలలో జా లైఫ్ స్టైల్ అత్తాపత్తా లేకుండా పోయింది. కంపెనీ మీద ఎలిగేషన్స్ వచ్చాయి. ఆ ఎవరైతే కర్ణాటకలో బెంగళూరు అనుకుంటా, ఆ డైరెక్టర్ ఎవరో రిజిస్టర్ అయి ఉన్నారు, మన ఇండియన్ వ్యక్తి. తనని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అంతా పటాపంచలు అయిపోయింది. ఇప్పటికి కూడా జా లైఫ్ స్టైల్ అనే దాని మీద జనాలు వెయిట్ చేస్తా ఉన్నారు. అది ప్రెసెంట్ సిచ్యువేషన్. ఇక ఈ పెరల్వైన్ ఇంటర్నేషనల్ దిక్కు దివాన్ లేకుండా పోయింది. ఆ తర్వాత ఈఎస్బిఎన్ గ్లోబల్ కొన్ని కోట్ల రూపాయలు దంచుకుని వెళ్ళిపోయింది. ఇప్పటికి కూడా ఎంతమంది ఎంత నష్టపోయారో ఎవరికి కూడా అంచనా లేదు. అయితే ఇప్పుడు ఈ యాన్ ప్యాసివ్ లో పెట్టింది 10,000, కేవలం 10,000. ఇది ఒక యూజర్ గా పెట్టింది 10,000. అయితే ఈ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చిన హైప్ కి మన తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఈ యాన్ ప్యాసివ్ అనేది ఒక రికార్డు స్థాయిలో జనాలు జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. అది ఏ స్థాయిలో అంటే, ఈరోజు మనం చూస్తే 2018లో మొదలైనటువంటి ఈ యాన్ ప్యాసివ్, 2020లో నా ముందుకు వచ్చిన ఈ యాన్ ప్యాసివ్, 2021లో మన ఇండియన్ గవర్నమెంట్ లో లీగల్ గా రిజిస్టర్ అయిన ఈ యాన్ ప్యాసివ్, రోజు ఇంకొక కొద్ది రోజుల్లో కంపెనీ డబ్బులు ఇస్తుంది, ఇంకా కొద్ది రోజుల్లో మన టూల్స్ లాంచ్ చేస్తుంది అని చెబుతూ 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 ఇప్పటికి 7 ఏళ్ళు అవ్వస్తా ఉంది. రమారమి 6 ఏళ్ళు కంప్లీట్ గా పూర్తయిన ఈ కంపెనీ ఇప్పటికి కూడా ఒక్క రూపాయి ఎవ్వడికి ఒక్క లాభం ఇవ్వకపోయినా, ఎవరైతే జాయిన్ అయిన కస్టమర్స్ ఉన్నారో కట్టిన 9,000 10,000 రూపాయలకి ఈ యాన్ ప్యాసివ్ రేపు లాంచ్ అయితే మేము ఒక్క రోజులో లక్షాధికారి కోటీశ్వర్లు అయిపోతాము అనే పొజిషన్ లో కూర్చునే విధంగా వీళ్ళ మైండ్ సెట్ అనేది ఉంది. ఎవరైతే యాన్ ప్యాసివ్ లో జాయిన్ అయ్యారో వాళ్ళది. దీనికి కారణం మోటివేషన్. విపరీతంగా ఎవరైతే మార్కెట్లో అడ్డగోలు కంపెనీలు చేసే వాళ్ళు ఉన్నారో, నీతి జాతి అనేది ఉండదు వాళ్ళకి. నీతి జాతి అంటే గంటకు ఒక కంపెనీ చేస్తా ఉంటారు. నేను ఆల్రెడీ చెప్తా ఉన్నా, నేను కూడా కొన్ని సందర్భాల్లో చేస్తున్నాను. ఆ మూమెంట్ వేరు, బట్ అది అలవాటు కాలేదు మనకు. ఎందుకంటే మనకు తెలిసింది ఒక రోజు అనేది వస్తుంది, ఎవరికైనా మంచి చెడు తెలుస్తాయి,
ఆ తర్వాత మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. అయితే ఇప్పటికి కూడా ఈ యాన్ ప్యాసివ్ లాంచ్ అయితే రేపటికి రేపు జీవితాలు మారిపోతాయని చెప్పి ఇంకా స్టార్ట్ కానీ ఈ కంపెనీ రేపు స్టార్ట్ అవుతుంది రేపు స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఒక్క రూపాయి రాకున్నా కూడా పని పాట మానుకొని చిన్నపాటి ఉద్యోగాలు కూడా చెయ్యకుండా మినిమం వర్క్ కూడా చెయ్యకుండా కంప్లీట్ గా ఇంట్లోనే ఈ యాన్ ప్యాసివ్ కంపెనీ వీళ్ళే ఓన్ గా స్టార్ట్ అయ్యే పొజిషన్ కి మేము ఉన్నాము అనే విధంగా జనాల మైండ్ సెట్ తోటి జనాలు ఇప్పుడు కూర్చొని ఉన్నారు. మరి ఎప్పుడు ఇంకా ఈ కంపెనీలో డబ్బులు వస్తాయి అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ యాన్ ప్యాసివ్ మంచిదా కాదా అనేది తెలుసుకోవాలి. మరి ఈ యాన్ ప్యాసివ్ లో డబ్బులు వస్తాయా రాదా తేట తెల్లం అయిపోవాలి. ఈ యాన్ ప్యాసివ్ నిజంగానే మన లైఫ్ ని మారుస్తుందా మార్చదా కనీసం అసలు ఇన్కమ్ అయినా ఇస్తుందా ఇవ్వదా ఇది ఎవరికైనా క్లియర్ గా అర్థం కావాల్సిన విషయం అనమాట. సో నాకున్న కొద్దిపాటి అవగాహనతోటే ఇదే వీడియోలో నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ప్యాసివ్ అనేది 100% గ్యాంబ్లింగ్ కంపెనీ, మోసం కంపెనీ. ఇది చాలా మందికి జీర్ణించుకోలేని విషయం, బట్ ఇది నిజము. ఎందుకంటే దీన్ని ఒక లాజిక్ తోటి మీరు అర్థం చేసుకుంటే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. మళ్ళీ చెప్తాను, కామెంట్ చేసే ప్రతి ఒక్కరు కూడా లాజికల్ గా ఆలోచించండి, మ్యాజికల్ గా పాయింట్ అవుట్ చేయొద్దు. సాధ్య అసాధ్యాలు అనేవి ఉంటాయి. దాన్ని మీకు మీరుగా మెస్మరైజ్ చేసుకోండి, ఆలోచించుకోండి, ఆ తర్వాత కామెంట్ చేయండి. ఫస్ట్ వన్, ఇప్పుడు వీళ్ళు కొన్ని యాప్లు అనేది తీసుకొస్తాము అని చెప్పేసి చెప్పిన విషయం మీ అందరికీ మేబీ అవగాహన ఉండే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ యాన్ ప్యాసివ్ కస్టమర్ బేస్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్ ఓవర్ వరల్డ్ 15 లక్షలు పైన యాన్ ప్యాసివ్ లో సభ్యులు ఉన్నారు అనే మాట వీళ్ళు చెప్పే మాట అనమాట. మాక్సిమం మీ అందరికి గుర్తుండే ఉంటుంది. నాట్ బ్యాడ్, నో ప్రాబ్లం, ఒప్పుకుందాం. అయితే ఇప్పుడు ఈ యాన్ ప్యాసివ్ టూల్స్ లో భాగంగా కొన్ని యాప్స్ లాంచ్ చేసిన విషయం మేబీ మీ అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. కొన్ని యాప్స్, ఓకేనా. ఎగ్జాంపుల్ జూమ్ లాంటి యాపే ఏదో తీసుకొచ్చాడు కదా, ఓ కనెక్ట్ మేబీ ఏదో. సో ఇప్పుడు ఆ యాప్ తీసుకొచ్చిన లేదా ఇతర 2-3 యాప్లు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. అవి మీరు ఒకసారి చెక్ చేయండి ప్లే స్టోర్లోకి వెళ్ళి. ఆ యాప్ని ఎప్పుడు లాంచ్ చేశాడు, ఎంతమంది ఆ యాప్ డౌన్లోడర్స్ ఉన్నారు, ఆ తర్వాత ఆ కామెంట్స్ అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 1 lakh వరకు ఆ యాప్ డౌన్లోడ్స్ అయి ఉన్నాయి. మంచి రేటింగ్ ఇచ్చున్నారు. ఇప్పుడు ఈ రేటింగ్ ఇచ్చేది ఎవరంటే మనలాంటి వాళ్ళు, కస్టమర్స్. సో రేటింగ్ అందరూ కూడా ఒక భవిష్యత్తు కోసం కాబట్టి పాజిటివ్ ఇచ్చి పడేస్తారు అడ్డగోలుగా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ యాప్ని చూసి ఒక్క యాప్ తోటి ఇక ఇంకా ఎక్కువ అయిపోయింది మార్కెట్. ఇంకా విపరీతంగా డబ్బులు అనుకున్నాడు ఆ మూమెంట్ లో. ఒక్క యాప్ తీసుకొచ్చి బీభత్సం చేశారు మార్కెట్ మొత్తం, పిచ్చోళ్ళు అయిపోయారు జనాలు. మరి ఇప్పుడు పాయింట్ ఏంటంటే 15 లక్షల మంది ఉన్నటువంటి ఈ యాప్ 1 లక్ష మంది డౌన్లోడ్ అయ్యి ఉండడం ఏమిటి అన్నది మీరు గ్రహించాలి. రెండోది, కనీసం అంటే కనీసం ఒక 5 లక్షలు డౌన్లోడ్ కనిపించిన దాన్ని నమ్మొచ్చు. మూడోది, ఒకవేళ 5 లక్షలు కాదు 1 లక్ష ఉన్నా కూడా నాట్ బ్యాడ్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వీరి టార్గెట్ టూల్స్. టూల్స్ అంటే ఏంటి? ప్రమోషన్. ఆయా కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయాలి. ఇప్పుడు అది జూమ్ మీటింగ్ లాంటి ఓ నెట్ కావచ్చు, ఓ మెయిల్ కావచ్చు, అవి ఏదైనా సరే. ఇప్పుడు వీళ్ళ సంపాదనే అదైనప్పుడు దాన్ని ఏమాత్రం ప్రమోట్ చేశారో ఆలోచించుకోండి. లాంచ్ అయినప్పటి నుంచి ఎవరో వేరే కస్టమర్ అవసరం లేదు. ఇప్పుడు మీరున్నారు 15 లక్షల మంది కస్టమర్స్. ఈ 15 లక్షల మంది తోటి ప్రమోట్ చేయిస్తే విదిన్ 24 అవర్స్, విదిన్ 1 మంత్, విదిన్ 1 ఇయర్ 30 lakhs, 40 lakhs, 50 lakhs, 1 CR కస్టమర్ ప్రాజెక్ట్ అవుతుంది అది. మరి దాన్ని ఎంతగా ప్రమోట్ చేశారు అన్నది ఆలోచించుకోండి. వాళ్ళ టార్గెట్ ఆ యొక్క టూల్స్ ద్వారానే వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అయి ఉంటే దానికి పెద్ద విప్లవం ఇన్వెస్ట్మెంట్ కాదు, దానికి పెద్ద వెపన్ కస్టమర్స్. 15 లక్షల మంది చాలా పెద్దది మార్కెట్కి. ఆ 15 లక్షల మంది ఒక చిటికేస్తే ఒక్క రోజులో కనీసం 1 లక్ష నుంచి 5 లక్షల కస్టమర్లు పెరుగుతారు. మరి ఒక మంచి టూల్ తీసుకొచ్చి దాన్ని ఎంతవరకు సక్సెస్ చేశారు వీళ్ళు అనేది ఆలోచించుకోండి. ఎగ్జాంపుల్, ఈరోజు మీ ఫోన్లలో ఎన్నో యాప్లు ఉంటాయి. ఫోన్ పేలు కావచ్చు, గూగుల్ పేలు కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, జూమ్ యాప్ కావచ్చు. ఒక్కసారి చూసుకోండి వాటి గురించి ఎటువంటి విధంగా ప్రమోషన్లు జరుగుంటాయి అన్నది. మరి వీడు ఏ స్థాయిలో చేశారు? ఆన్లైన్ మార్కెటింగ్ అవసరం లేదు, కస్టమర్ మార్కెటింగ్ చాలు. మీతోటి కస్టమర్లతోటి అది ప్రమోట్ చేసినా చాలు. మరి ఎంతవరకు తీసుకెళ్లారు? 1, 2, 3 టూల్స్ తీసుకొచ్చి ఇన్ని రోజులు చేసేవాడు. ఇప్పుడు అవగాహన ఎవరికి కావాలంటే
మీకు కావాలి, జనాలకు కావాలి. ఇంకా ఎంతకాలం ఇలా గుడ్డిగా నమ్మి కూర్చొని ఉంటారు? ఇప్పటికీ కూడా ఈ 2025 ఫిబ్రవరిలో ఈ వీడియో నేను చేస్తా ఉన్నా. చాలా మంది పాపం ఈ ఫిబ్రవరి కంటే ఈ ఫిబ్రవరి అని ఇప్పటికీ ఎన్నో ఫిబ్రవరిలు పోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ 2025 ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఒకటే ప్రచారం. కానీ ఇప్పుడే నాకు రీసెంట్ గా తెలిసింది ఏంటంటే, మళ్ళీ ఆ దిక్కుమాలినోడు ఒకడు ఉన్నాడు బయట నార్త్ లో. ఆడెవడో ఆష్మఫార్తో మాట్లాడిన ఒక వీడియో కాల్, ఆడియో కాల్ హిందీలో రిలీజ్ చేసేసి అక్కడ చెప్పే విషయం ఏంటంటే ఇంకో 6 నెలలు పైన పడుతుంది అని. 6 నెలల్లో ఎప్పుడైనా రావచ్చు అని. అంటే పోస్ట్ పోన్ డిక్లేర్ చేసేసాడు అక్కడ. ఇప్పుడు ఏంటి ఇక్కడ పొజిషన్ అనేది ఆలోచించుకోవాలి. ఇంకా ఎంతకాలం దీని గురించి అనవసరంగా వెయిట్ చేస్తారు? తర్వాత రీసెంట్ గా కేసులు అయ్యాయి ఫారెన్ లో. దీన్ని బట్టి కూడా మీరు ఏం నేర్చుకున్నారు అనేది తెలుసుకోండి. ఎంత ఒక గేమ్, కేసులు అవ్వడం ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది గేమ్. ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నారనుకోండి, మీరు ఇండియాలో గేమ్ ఆడిస్తారు. వాడు ఉన్నది ఫారెన్ లో కాబట్టి వాడు అక్కడ ఉండి గేమ్ ఆడిస్తా ఉన్నాడు, అంతే తేడా. అయితే మన కంపెనీ లీగల్ గానే ఉంది కదా, మన దగ్గర అన్ని యాక్షన్ ఏమీ జరగదు ఇక్కడ. యాక్షన్ జీరో, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లీగల్ గా బిజినెస్ చేసిన ప్రూఫ్స్ చూపెట్టవచ్చు. గవర్నమెంట్ కి జిఎస్టీల రూపంలోనో, టీడీఎస్ల రూపంలోనో, ట్యాక్సుల రూపంలోనో ఏదైనా కట్టుంటే వాళ్ళు కట్టేసేసి దాన్ని లాస్ కింద చూపించేసేసి వెళ్ళిపోతారు. అదేం పెద్ద విషయం కాదు. అవన్నీ కోర్టులో జరిగే లెక్కలు అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా కేసు పెడితే జరిగేది ఇదే. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే 2021లో కొన్ని వీడియోలు వచ్చిన తర్వాత చాలా వరకు జనాలు విత్డ్రాల్ కూడా పెట్టడం జరిగింది. చాలా మంది అప్పుడు ఛాన్ చేశారు. విత్డ్రా పెట్టేసినా లేకపోతే వాళ్ళు ఇచ్చిన మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నా భవిష్యత్తులో మెంబర్షిప్ ఇవ్వరు అన్నట్టుగా. బట్ కొంతమంది అవేర్నెస్ వచ్చి వీడియో విత్డ్రాల్ పెడితే ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు విత్డ్రాల్ రాని వాళ్ళు. అప్పుడు ఎప్పుడో విత్డ్రా పెడితే ఇప్పటిదాకా. వాడంత నీతిమంతుడు బుద్ధిమంతుడు అయితే అప్పుడే విత్డ్రా ఇచ్చేటోడు కదా. సో ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క పాయింట్ చాలా వస్తాయి అనమాట. ఒక స్టోరీ రాయొచ్చు. అంత పెద్ద గ్యామ్లింగ్ ఈ యాన్ ప్యాసివ్ ద్వారా ఆల్రెడీ మార్కెట్లో వీళ్ళు క్రియేట్ చేసేసారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే చివరిగా ఒకే ఒక్కటి తెలియాల్సిన అవసరం ఉంది. అసలు కట్టిన 9,000 10,000 చాలా మంది చెప్పే మాట. కానీ కామెంట్లు పెట్టే వాళ్ళల్లో నా డబ్బులు పోతే నా జీవితం నాశనం అయ్యే స్థాయిలో ఉందని కొంతమంది, ఆ తర్వాత కొంతమంది చాలా లైఫ్ స్టైల్స్ లైక్ ఒక చాలా పెద్ద అమౌంట్ పెట్టినట్టు. కట్టేదే 10,000 9,000కి ఎందుకు అంత భయపడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఒకవేళ నిజంగా 10,000 కూడా గొప్ప విషయం అయితే మంచిదే, అంతే, అది కూడా పెద్ద అమౌంట్ అంటూ. కానీ చాలా మంది 10,000 కాదు, లక్షలు పెట్టే కంపెనీలు ఉన్నాయి. సో మీరు ఎంత పెట్టారన్నది ఇక్కడ పాయింట్. అంటే ఒక్క ఐడి కింద 10,000 చొప్పునే పెట్టి 10 ఐడీలు, 20 ఐడీలు, 50 ఐడీలు, 100 ఐడీలు కట్టారా అన్నది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది. ఒకవేళ మీరు ఎంత కట్టారు అన్నది మీకేమైనా ఐడియా ఉంటే కుదిరితే కామెంట్ చేయండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది వస్తారు ఇక్కడికి, వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఒక్క ఐడికి 10,000 చొప్పున మీరు ఎన్ని ఐడీలు వేశారు, ఎంత కట్టారు, ఏంటి అనేది. ఎందుకంటే అప్పుడే తెలుస్తుంది ఏదో ఒకటి మంచి వచ్చాడు. ఇక ఫైనల్ గా ఏం చేయాలి అంటే, మిమ్మల్ని ఇప్పటికీ కూడా మోటివేట్ చేసే యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. మంది యూట్యూబ్ ఛానల్. కాకపోతే మీరు ఏదైతే యాన్ ప్యాసివ్ లో చేసే కంపెనీలలో ఉన్న వాళ్ళు కొంతమంది మోటివేట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని 24/7. నేను చూస్తా ఉన్నా. తెలుగులో, హిందీలో ఒకటే సోది. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా రిపీట్ వీడియోలు. పొద్దున్న వచ్చిన వీడియోనే మళ్ళీ సాయంత్రం వస్తుంది, సాయంత్రం వచ్చిన వీడియో మళ్ళీ మరుసటి రోజు వస్తుంది, ఒక్క రోజు వచ్చిన వీడియో వరుసగా వారం రోజులు వస్తూ ఉంది. తిప్పిన వీడియోని తిప్పడం, అదే వీడియో, ఒకటే మోటివేషన్. రోజు రేపే. తర్వాత ఇంకా విపరీతంగా చేసేది ఏంటంటే, ఇంగ్లీష్ లో కొన్ని వీడియోలు ఉన్నాయి వాళ్ళ జూమ్ కాల్స్. వాటినిగా ఆ వాయిస్ ని మార్చి హిందీలో డైవర్ట్ చేసి ఒకటే వీడియోని 2 3 రకాలుగా మాట్లాడి దాన్నే వదులుతా ఉన్నారు పిచ్చి పిచ్చిగా. జనాలు అది చూసి కూడా అవేర్నెస్ రాకపోతుందంటే అసలు చాలా దారుణం ఇది. ఇదంతా అవతలోడి తప్పని నేను ఎప్పుడు అన్నాను. ఎందుకంటే దొంగకి తెలిసి తాళాలు ఇవ్వడం అన్నది ఆ ఇంటి యజమాని చేసిన తప్పు. అంటే మోసం చేస్తదని తెలిసి కడితే అది వాళ్ళ తప్పు. మోసం చేసేదని తెలిసి కట్టిస్తే కట్టించిన వాళ్ళది తప్పు. మోసం చేసిన తర్వాత కూడా నోరు మూసుకొని ఉంటే ఇక మీ తప్పు అవుతుంది. ఆల్రెడీ వేరే కంట్రీస్ లో కేసులు అయ్యాయంటే ఇక్కడ కూడా కాలేదు ఇప్పటిదాకా. అంటే అంత పిచ్చిలో ఉన్నారు జనాలు. కేసు పెట్టండి. ఎవరైతే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఉన్నారో వెంటనే వెళ్ళండి, ఈ వీడియోలు మీరందరూ చూడండి, 10 మందికి షేర్ చేయండి. మీరు ఎన్ని డబ్బులు కట్టారో కనుక్కోండి, వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోండి. లేకపోతే మీ డబ్బులు అయితే 100% రావు. నాకున్న అవగాహనలోనే చెప్తా ఉన్నా. దీన్ని తొందరపాటులో నిర్ణయంగా తీసుకొని చాలా మంది భవిష్యత్తు కోసం ఒక మంచి ఆలోచనలో ఉంటారు. అంటే ఇక్కడ డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే మా జీవితాలు మారిపోతాయి అని ఒక రకమైన అపోహలు ఉన్నవాళ్ళు ఇది రాదు అనగానే ఒక రకమైన నెగిటివ్ లోకి వెళ్ళిపోతా ఉంటారు.
అస్సలు దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పోయేది ఎట్లాగో పోతుంది. పోయిన దాని గురించి పట్టించుకొని మన జీవితాలను నాశనం చేసుకోవద్దు. రేపటి కోసం, మీ భవిష్యత్తు కోసం ఏం చేయాలో ఆలోచించుకొని దానికోసం ఒక అడుగు ముందుకేయండి. అండ్ అలాగే మీ పైన కూడా కొంతమంది ఉంటారు స్పాన్సర్స్. వాళ్ళల్లో కూడా నేను చాలా మందిని చూసా. ఎక్కువ శాతం అవగాహన లేదు వాళ్ళకు కూడా, అసలు ఏమాత్రం అవగాహన లేదు. ఏదో వాళ్ళు కూడా ఒక కంపెనీ, కంపెనీ టు కంపెనీ, కంపెనీ టు కంపెనీ అన్నట్టుగా దీన్ని కూడా ఒకలాగా చూసి భవిష్యత్తు కోసం కట్టించిన వాళ్ళే ఉంటారు. కాబట్టి తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకునే బదులు అందరూ ఒక్కటయ్యి ఒక యూనిటీగా మారి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి. విప్లవం మీరు సృష్టించకపోతే ఎవరైతే కంపెనీలో ఫౌండర్ పొజిషన్లో ఉన్నారో అందరూ లాస్ అయిపోతారు. ఫస్ట్ వన్, అది ఎట్లాగో ఆల్రెడీ అయిపోయింది. డబ్బులు అయితే రావు. 100% నాకున్న అవగాహనతో చెప్తా ఉన్నా. ఆన్ పాలసీలో 100% మీ డబ్బులు రావు. 1% ఇచ్చినా కూడా గొప్పే. రెండు, టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇది అసలు పెద్ద విషయమే కాదు. ఒక సరైన సాఫ్ట్వేర్ డెవలపర్ దొరికితే, నీతిమంతులు దొరికితే ఈ యాప్లు మనం కూడా తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ పోటీ మార్కెట్లో వాటిని నిలబెట్టుకోవడం చాలా కష్టము. ఒకటి, వాడాలి, వాడించాలి. ఆ విధానం వీళ్ళ దగ్గర ఉండుంటే ఏదైతే జూమ్ మీటింగ్ లాంటి ఓ నెట్ ఒక్క యాప్ చాలు ఇక్కడున్న కొన్ని కోట్ల మందికి లైఫ్ ఇవ్వచ్చు. 100% ఇవ్వచ్చు. ఆ ఒక్క యాప్ని ప్రమోట్ చేసుకున్న, ఆ ఒక్క యాప్ తోటి మీటింగ్లు అవి కండక్ట్ చేయించిన, ఆ ఒక్క యాప్ తోటి ప్రమోషన్ చేయించిన, ఒక్కొక్క యాప్లో ఒక్కొక్క వాడకానికి కనీసం మన లాంగ్వేజ్లో ₹100 సబ్స్క్రిప్షన్ తీసుకుని ఆ మీటింగ్ కండక్ట్ చేయించిన, దాన్ని స్కూల్స్లోకి, కాలేజెస్లోకి మీటింగ్లు వాడుకోవడానికి హెచ్డి క్వాలిటీ ఉన్నప్పుడు వాటిని సరైన విధంగా ప్రమోట్ చేసిన ఈ రోజు ఒక లెవెల్లో ఉండేది. సో వాళ్ళ ఉద్దేశం అది కాదు. జస్ట్ లాంచ్ చేశారు, గాలికి వదిలేశారు, జనాల దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నారు, ఇప్పుడు సైడ్ అయిపోతా ఉన్నారు. కాకపోతే ఒకేసారి వెళ్ళకూడదు కాబట్టి దాన్ని ఒక రకంగా నరుక్కుంటూ నరుక్కుంటూ వస్తా ఉన్నారు. ఫస్ట్ దుబాయ్ అన్నారు, ఇప్పుడు యుఎస్ అంటా ఉన్నారు, రేపు ఇంకో చోట అంటారు. ఇలా డే బై డే అక్కడ ఎలిగేషన్, ఇక్కడ ఎలిగేషన్ అని దీన్ని లాక్కుంటూ వెళ్తా ఉన్నారు. సో ఇప్పుడైతే ఇండియా మొత్తంలో ఉన్న హ్యాండ్ ప్యాసివ్ కస్టమర్స్ ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో, ఒకవేళ మీరు పెట్టింది పెద్ద అమౌంట్ అయితే 1-2 సార్లు ఆలోచించుకొని వెళ్ళి వెంటనే కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇస్తే కనీసం కంప్లైంట్ ఇచ్చిన పేరు ఉంటుంది. 100% మీ డబ్బులు అయితే వచ్చే అవకాశం నాకు తెలిసినంత వరకు లేదు. ఇది నాకున్న కొద్దిపాటి అవగాహనతో చెప్తా ఉన్నా. తరువాత ఏదైనా మంచి చెడు ఉంటే తొందరపడి అనవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా సరిగ్గా, జాగ్రత్తగా, మంచిగా ఇంటి గురించి ఆలోచించండి. మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి రేపటి భవిష్యత్తు కోసం ఇంకో మంచి ప్రయత్నాన్ని చేయండి తప్ప దీంతో మీ లైఫ్ స్పాయిల్ అయిందని మాత్రం కూర్చోకండి. రెండోది, ఇటువంటి నాన్ వర్కింగ్ మెథడ్ కంపెనీస్ ఏమీ చేయకున్నా డబ్బులు వస్తాయి, ఈ లాజిక్ తోటి మాత్రం దయచేసి ఇండ్లలో కూర్చోకండి. ఏమి చేయకుండా డబ్బులు రావడం అనేది కుదరని పని. ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది, దాంట్లో వర్క్ అనేది ఉంటుంది. తర్వాత ఇక ఫైనల్గా, ఈ వీడియో ఇంతకాలం ఎందుకు చేయలేదనే క్వశ్చన్ మీకు రావచ్చు. నేను ఆల్రెడీ చెప్తా ఉన్నా, 2020లో నేను ఫస్ట్ వీడియో చేశాను. అది ఆ టైంలో మన తెలుగు రాష్ట్రాల్లో హైట్ అయింది. కానీ అది రిపోర్ట్ కొట్టడం వల్ల ఆ ఛానల్ అనేది ఎరేజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంతకాలానికి ఈ వీడియో చేయడానికి ఒకే ఒక్క కారణం, నేను గమనిస్తా ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా, జనాలు బాగా పిచ్చెక్కిపోయారు. పిచ్చి ముదిరిద్ది అంటారు కదా, ఆ రేంజ్లో ఉన్నారు. ఇక ఈ కంపెనీ లాంచ్ అయిపోద్ది, మా జీవితాలు ఇక సెట్ అయిపోతాయి, ఇక మేము కోటీశ్వర్లు అయిపోయామని ఒక రకమైన గాఢమైనటువంటి ఊహల్లో తేలిపోతా ఉన్నారు. దానివల్ల వాళ్ళ లైఫ్ నాశనం అవుతుంది, వాళ్ళ కుటుంబాల లైఫ్ నాశనం అయిపోతుంది, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇక్కడ కొంతమంది ఉండొచ్చు, అరే బాబు నువ్వు కట్టలా, మేము కట్టింది ఒక 10,000, దాంతో మా జీవితాలు పోయేది ఏమీ లేదు, నీకేం బాధ, ఇటువంటి. నీ ఒక్కడిది కాదు, నీ పక్కన ఉన్న ఇంకో 10 మంది ఉంటారు. అందరి ఆలోచన నీలా నాలా ఉండదు. అందులో కొంతమంది ఆలోచనలు వేరుంటాయి. ఎవరైతే ఇంతసేపు నేను చెప్పానో ఒక రకమైన అపోహలో బతుకుతా ఉన్నారు, ఆ అపోహని వీడాలి. సో ఈ యాన్ ప్యాసివ్ అనేది లేదు. ఒకవేళ మీకు గనక ఉన్నట్టు ఏదైనా అనిపిస్తే, డబ్బులు ఇస్తుంది ఏదైనా అనిపిస్తే హ్యాపీ, నో ప్రాబ్లం, మంచిది. అటువంటి అవకాశం ఉన్నంత వరకు మంచిది. బట్ నాకు తెలిసినంత వరకు మాత్రం రాదు. కాబట్టి వీలైనంత వరకు వెంటనే కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేసి వాటి మీద ఏదైనా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే దీని ద్వారా మీకు ఏదైనా అవకాశం ఉంటుంది. డబ్బులైతే రిటర్న్ వచ్చేది మాత్రం 100% జీరో. ఇది నాకున్నపాటి అవగాహనతో చేస్తా ఉన్నా. మేబీ ఈ వీడియో వల్ల మీకు కొంతమందికి మంచిగా అనిపించవచ్చు, కొంతమందికి చెడు అనిపించవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్పాలనుకున్న చెప్పాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలా వద్దా మీ ఇష్టం. అండ్ అలాగే ఇటువంటి కంపెనీలు ఎంఎల్ఎం రిలేటెడ్ ఏదైనా సరే ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఎంఎల్ఎం రివ్యూ తెలుగు టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి.
ఈ కామెంట్లో మీరు ఆ కంపెనీస్ గురించి చెప్తే వాటి మీద కూడా వీడియో చేయడం జరుగుతుంది. అండ్ యాన్ ప్యాసివ్లో డబ్బులు పెట్టిన వాళ్ళు ఇతర ఇంకా ఏమైనా వీడియో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీలు చేసుకొని ఆ వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఈ వీడియో ద్వారా ఏదో పోగొట్టుకున్నామన్న ఫీలింగ్ నా ద్వారా కలిగిస్తే మాత్రం మన్నించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను క్లోజ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్.